దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెలో భాగంగా సిద్దిపేట జిల్లా దుబాక మండలం హబ్సీపూర్ చౌరస్తా వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు దుబాక పట్టణ నాయకులు భాస్కర్ మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను సవరించి 4 లేబర్ కోడ్లుగా తీసుకురావడం వల్ల కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ 4 లేబర్ కోడ్లను కేంద్రం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, మహిళా కార్మికులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. దుబ్బాక మండల ప్రాంతం హబ్సీపూర్ గ్రామం వద్ద అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిరసన ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా 29 రకాల లేబర్ కోడ్లను నిర్వీణ్యం చేసి దానిలో భాగంగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. గతంలో కూడా మేము హెచ్చరించాం, ధర్నాలు చేసాం, ఉద్యమాలు చేసాం. అయినా ఈ 29 లేబర్ కోడ్లను అమలు చేయక మళ్ళీ 4 లేబర్ కోడ్లను అమలు చేద్దామనే దిశగా ఈ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వ్యవహరిస్తూ ఉంది. వెంటనే ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేసి 29 గతంలో ఉన్న 29 లేబర్ కోడ్లను అమలు చేసి పని గంటలను తగ్గించే విధంగా ఉండాలి. కానీ కార్మికులకు పని గంటలు పెంచే విధంగా ఉంటే కార్మికులు నష్టపోతారని చెప్పి ఈ ఉద్దేశపూర్వకంగా ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. వెంటనే వీటిని లేబర్ కోడ్ను ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అన్ని రంగాల కార్మికులము అయిన మేము ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, ఐక్యూపీ అందరూ సమ్మె చేయడం జరుగుతుంది. ఇక్కడ హబ్సీపూర్ చౌరస్తాలో చేస్తున్నాము. ముఖ్యంగా అది చేసే ఉద్దేశం ఏంటంటే 4 కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లు, ఆ లేబర్ కోడ్ల వలన మా కార్మికులకు చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు మేము చాలా కష్టపడి సంపాదించుకున్న 29 చట్టాలని అది 4 లేబర్ కోడ్లు గురించి ఈ గవర్నమెంట్ చేస్తుంది. మాకు దారుణం. ఎందుకంటే ఈ 4 లేబర్ కోడ్ల వల్ల పని గంటలు పెరగడము, మా వేతనాల వెదలు అట్లనే ఉండడము, అట్లా మాకు అన్ని రకాలుగా నష్టం జరుగుతుంది. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము.